లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. శ్రీరామనవమి వేడుక ఘనంగా జరుగుతోంది. అక్కడ మా కొలీగ్ దేవి ఉన్నారు. అక్కడ కోలాహలాన్ని అందించడానికి దేవి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ రామనామ తారక మంత్రంతో భద్రగిరి యావత్తు కూడా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. సీతారాముల కళ్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైనటువంటి మిథిలా ప్రాంగణాన్ని మనం ఒకసారి చూస్తున్నాము. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. మరి కొద్దిసేపట్లోనే కళ్యాణ క్రతువు ప్రారంభం కాబోతోంది. కళ్యాణ క్రతువు ప్రారంభానికి ముందు వాహన సేవలు అశ్వవాహనము గజవాహనము ముందురాగా కళ్యాణమూర్తులను ప్రాంగణంలోకి తీసుకువెళ్లారు. కళ్యాణ వేదిక మీద సింహాసనం పైన కూర్చోండబెట్టబోతున్న అద్భుత గడియలను మనం వీక్షిస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాల క్రితమే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముత్యాల తలంబ్రాలు అలాగే పట్టు వస్త్రాలతో ఆమె ముందుకు నడిచారు. ఆమె వెంటే ముత్తైదువులు కళ్యాణ క్రతువు వివాహ క్రతువుకు కావలసినటువంటి పూజా సామాగ్రితో మేళ తాళాల మధ్య మంగళ వాయిద్యాల మధ్య ముందుకు వెళ్లారు ప్రాంగణంలోకి. భద్రగిరి యావత్తు కూడా సీతారాముల కళ్యాణ ఉత్సవ శోభతో అలరారుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. కళ్యాణ క్రతువుకు ముందు జరిగేటువంటి పూజాధికాలు ఉదయమే తిరుకళ్యాణ మహోత్సవం 8:30 గంటల ప్రాంతంలో కళ్యాణమూర్తులకు తిరుకళ్యాణాన్ని నిర్వహించిన అనంతరము భక్త రామదాసు చేయించినటువంటి పచ్చల పతకము ముత్యాల హారము రామకంటి లక్ష్మణుడికి చేసినటువంటి ముత్యాల పతకము ఇవన్నిటినీ కూడా అలంకరించి మరి స్వామి అమ్మవార్లను కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. మరి కాసేపట్లో కళ్యాణ క్రతువు ప్రారంభం కాబోతోంది. మనం నిన్నటి నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాము. అభిజిత్ లగ్నంలో అంటే ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల ప్రాంతంలో అభిజిత్ లగ్నంలో స్వామి అమ్మవార్లకు వివాహ నిశ్చయము వివాహ శుభలగ్నాన్ని నిర్ణయించారు. అభిజిత్ లగ్నం అంటేనే దోషము లేనిదనే అర్థం. ముఖ్యంగా స్వామివారు చైత్రశుద్ధ నవమి రోజున జన్మించారు కాబట్టి 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. అంటే దేవుడు పుట్టినరోజు మాత్రమే ఇక్కడ భద్రాచలంలో పెళ్లి క్రతువు అనేది నిర్వహిస్తూ ఉంటారు. మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంప్రదాయంగా వస్తున్నటువంటి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలతో సతీ సమేతంగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారితో పాటు 7 మంత్రులు కూడా విచ్చేస్తారని సమాచారం. అత్యంత భద్రతను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మిథిలా ప్రాంగణం అంతా కూడా 26 సెక్టార్లుగా విభజించారు. విఐపీలు కామన్ పీపుల్ వీళ్ళందరినీ కూడా డివైడ్ చేశారు. డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మహోత్సవం యావత్తు కూడా సుదూర ప్రాంతంలో కూర్చున్న సామాన్య భక్తులకు కూడా చక్కగా కనిపించే విధంగా ఇక్కడ డిజిటల్ స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. అలాగే క్యూఆర్ కోడ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆ క్యూఆర్ కోడ్ ని కనుక స్కాన్ చేస్తే విఐపీ ఎంట్రన్స్ కావచ్చు, వివిఐపీ ఎంట్రన్స్ కావచ్చు, కామన్ పీపుల్ ఎంట్రన్స్ కావచ్చు, వాళ్లకు మార్గనిర్దేశనం చేసే విధంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ చలువ పందిళ్ళలో ఇక్కడ స్ప్రింక్లర్స్ కూడా ఏర్పాటు చేస్తారు. వాటర్ ద్వారా ఇక్కడ చల్లగా ఉండే విధంగా వేడి ఏ విధంగా కూడా వాళ్ళకు తగలకుండా ఏర్పాట్లు చేశారు. అలాగే సామాన్య భక్తులకు కూడా మంచినీటి సౌకర్యము అలాగే మత్స్య సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా పక్కన పెడితే కనుక ఇక ఆలయ స్థల పురాణానికి విషయానికి వస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి దండకారణ్యంలో శ్రీరామచంద్ర ప్రభువు రామాయణానికి సంబంధించి వనవాస కాలానికి చాలా అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ఇక్కడ వనవాసంలోనే ఏర్పాట్లు అక్కడ జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు అలాగే సీతమ్మ అలాగే మారీచ లక్ష్మణుడు అలాగే రాముడు మాయా జింక వెంట వెళ్లడము రావణాసురుడు అపహరించడము ఇక్కడ కొద్ది దూరంలో పర్ణశాలలో రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలన్నీ కూడా వేదిక ప్రాంతం అని చెప్పుకోవచ్చు. బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యంలో ఇక్కడ ఉన్నటువంటి గోదావరి తీరంలో ఉన్నటువంటి భద్రాచలం యొక్క ప్రాశస్త్యాన్ని ప్రస్తావించడం జరిగింది. అంతేకాదు రాముడి యొక్క గుణగణాలకు సంబంధించి కూడా వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగారట, ఈ లోకంలో ఈ విశ్వంలో సకల గుణాలు కలిగినటువంటి మనిషి ఉన్నారా అని. అయితే ఇప్పుడు నారద మహర్షి కేవలం శ్రీరామచంద్ర ప్రభువు మాత్రమే 16 సుగుణాలు కలిగిన వ్యక్తి. ఎందుకోసమంటే తండ్రి చనిపోయిన దశరథుడు మరణించినా కూడా చెక్కు చెదరలేదు, భార్య వియోగం వచ్చినా కూడా ఆందోళన చెందలేదు, భయపడలేదు. అలాగే రాజ్యం పోయినా కూడా ఆయన స్థిత ప్రజ్ఞతతో ఉన్నాడు, ఒక సానుకూల దృక్పథంతో ఉన్నాడు. అంటే మనిషి కష్టాలు వచ్చినప్పుడు
కేవలం సుఖాలు మాత్రమే కోరుకోకూడదు, కష్టాలు వచ్చినప్పుడు ఎదురీదాలి, ఎదురు నిలబడాలని ఈ సకల మానవాళికి చెప్పినటువంటి ఒక మానవ రూపంలో ఆయన ఇవన్నీ ఆచరించారు కాబట్టే మర్యాద పురుషోత్తముడయ్యాడు. అలాగే అంతేకాదు, ఒకే మాట ఒకే భార్య ఏకపత్ని వ్రతుడయ్యాడు. కాబట్టే ఈ లోకంలో ఒక అన్యోన్య దాంపత్యానికి వివాహ వ్యవస్థకు కూడా ప్రతీక, భారతీయ ఆధ్యాత్మిక భావనకు ప్రత్యక్ష నిదర్శనమే శ్రీరామచంద్రుడు అని అంటారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి మిథిలా ప్రాంగణానికి స్వామి అమ్మవార్లను తీసుకెళ్లారు. జానకి రాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనని అన్నట్టుగా ఈ భద్రాద్రి, ఈ భద్రాచలం యావత్తు కూడా భక్తి పారవస్యంలో ఓలలాడుతుందని చెప్పుకోవచ్చు. లక్షలాది మంది భక్తులందరూ కూడా ఈ కళ్యాణ క్రతువుని వీక్షించేందుకు ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ఈ భద్రాచలానికి సంబంధించి మనం ఉదయం కూడా చెప్పుకున్న 3 ముఖ్యమైనటువంటి విశేషాలున్నాయి. ఒకటి, ఈ భద్రాచలంలో ఉండేటువంటి రాముడు చతుర్భుజాకారంలో ఉంటారు. ఎందుకోసమంటే భద్రుడు మహర్షి ఆయన కోరిక మేరకు సాక్షాత్తు వైకుంఠనాథుడు ఇక్కడ ఉన్నటువంటి శిలపై స్వయంభూగా వెలిసాడు కాబట్టి వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు చతుర్భుజాలుంటాయి. శంకు, చక్రము, ధనుర్బాణము, విల్లు ధరించి ఉంటారు. అదే రూపంలో ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఇక్కడ మనకు దర్శన భాగ్యం కల్పిస్తారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కేవలం భద్రాచలంలో మాత్రమే భద్రాద్రి రాముడు సీతారామచంద్ర ప్రభువు చతుర్భుజాలతో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అంతేకాదు, ఆయన వామాంకంలో సీతమ్మ తల్లిని కూర్చుండబెట్టుకొని చాలా విభిన్నమైనటువంటి, అంటే మన ఊర్లలో మన గల్లీల్లో ఉండేటువంటి ప్రతి రామాలయంలో కూడా స్వామివారు 2 భుజములతోనే కనిపిస్తారు. కానీ కేవలం భద్రాచలంలో ఉన్న రాముడు మాత్రమే చతుర్భుజాలతో దర్శనమిస్తారు. ఎందుకంటే ఆయన వైకుంఠ శ్రీమన్నారాయణుడు కాబట్టి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే భద్ర మహాముని యొక్క కోరిక మేరకు ఇక్కడ ఆయన స్వయంభూగా వెలిశారు కాబట్టి ఆ రూపంలో ఆయన దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇక మరెక్కడా లేని విధంగా అయోధ్యలో రాముడు జన్మిస్తే బాలరాముడయ్యాడు తప్ప ఇక్కడున్నటువంటి భద్రాచలంలో రాముడికి మాత్రమే ఈ వివాహ క్రతువు అనేది నిర్వహిస్తారు ఏటేటా కూడా. ఇక్కడకున్న తలంబ్రాలకు కూడా చాలా విశిష్టత ఉంది. గోటితో కోటి తలంబ్రాలను ఒలిచి పవిత్రమైనటువంటి పసుపుతో, సౌభాగ్యాన్ని ప్రసాదించే కుంకుమతో, అలాగే మత సామరస్యానికి ప్రతీక మనందరం చదువుకున్నాము భక్త రామదాసు చరిత్ర గురించి. తానీషా మహాప్రభువు వద్ద కంచెర్ల గోపన్న, నేలకొండపల్లికి చెందిన కంచెర్ల గోపన్న ఆయన తహసీల్దార్గా పనిచేసేవారు. దమ్మక్క, పోకల దమ్మక్క ఒక పాకలో స్వామి అమ్మవార్లను ఏర్పాటు చేసి తోచిన విధంగా నైవేద్యం పెట్టడం చూసినటువంటి భక్త రామదాసు చెలించిపోయి కప్పంగా వచ్చినటువంటి ఆ భరణాన్ని ఏదైతే ఉందో ఆ డబ్బులను ఆయన ఆలయాన్ని నిర్మించారు. అలాగే స్వామి అమ్మవార్లకు చింతాకు పథకము, ముత్యాలహారము, రామకంటి ఇవన్నీ కూడా మనం చరిత్రకు ఆనవాళ్లుగా భవిష్యత్ తరాలకు ఈ చరిత్ర తెలిసే విధంగా మనం తెలుసుకున్నాము. కానీ ఇక్కడ మత సామరస్యానికి ప్రతీక అనే విషయాన్ని మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. అంటే ముస్లింల కాలంలోనే తానీషా మహాప్రభువే ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడానికి ఒక ఆనవాయితీకి ఆయన శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పణ అనేది జరిగింది. ఇక గులాం అనేది మత సామరస్యానికి ప్రతీక కాబట్టి దానికి గుర్తుగా ఇక్కడ మాత్రమే అక్షింతలు ఎర్రగా కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే పసుపు, కుంకుమ, నెయ్యి, సుగంధ ద్రవ్యాలు అలాగే గులాము ఈ 3 కూడా కలుపుతారు కాబట్టి ఈ యొక్క తలంబ్రాలకు ఇంత పవిత్రత అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, భద్రాచలంలో సీతారామచంద్ర ప్రభు యొక్క ఆలయము పశ్చిమాభిముఖంగా ఉంటుంది. అంటే గోదావరి తీరాన్ని సీతారాములు వీక్షిస్తున్నట్టుగా పశ్చిమాభిముఖంగా ఉంటుంది. మరెక్కడా కూడా ఇలా పశ్చిమాభిముఖంగా ఉండదు. ఎందుకంటే మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, బ్రహ్మాండ పురాణము గౌతమి మహత్యంలో ఉన్నటువంటి విధంగా ఈ గోదావరి తీరానికి రామాయణంలో సీతారాముల వనవాసానికి సంబంధించి కూడా అనేక ఘట్టాలున్నాయి. దాన్ని బేస్ చేసుకునే ఇక్కడ పశ్చిమాభిముఖంగా గోదావరి తల్లిని వీక్షిస్తున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఇక మరి కాసేపట్లో అభిజిత్ లగ్నంలో ఎలాంటి దోషము లేని లగ్నంలో కనుక సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఈతి బాధలు కలిగిన వారికి అవన్నీ తొలగించబడతాయి, కష్టాలన్నీ కూడా తొలగించబడతాయి. ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని రామరక్షా స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారు. అన్ని కష్టాలను తొలగించి సకల శ్రేయస్సులను ఒసగి సకల సంపదలను ఇచ్చేటువంటి ఈ విశ్వానికి ప్రభు అయినటువంటి ఓ శ్రీరామ, నీకు ఇవే మా నమస్సులు అంటూ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఈతి బాధలకు కూడా తొలగించేటువంటి గొప్ప తారక మంత్రం శ్రీరామ. రా అన్నప్పుడు మన నోరు తెరుచుకుంటుంది, మా అన్నప్పుడు మూసుకుంటుంది. అంటే మన లోపల ఉన్నటువంటి ఏవైతే చెడు ఉంటుందో
అహంకారం ఉంటుందో, ఎలాంటి అవలక్షణాలు ఉంటాయి, అవన్నీ కూడా బయటికి నెట్టివేయబడతాయి. కాబట్టే రామ అని ఒక్కసారి ఉచ్చరించిన, రామకోటి రాసిన, రామ పదాన్ని విన్నా ఇవన్నీ కూడా సకల శుభాలు కలుగుతాయని, ఈ రామ మంత్రానికి ఉన్నటువంటి విశిష్టతను పండితోత్తములు అనేక విధాలుగా చెప్పారు. ఇక మనం ఇక్కడ చూసుకుంటే కనుక హక్కులు కాదు బాధ్యతగా ఉండమని చెప్తుంది రాముని యొక్క తత్వం. అలాగే కష్టాల్లో తోడుని వదలకుండా వెంట నడవమని చెప్తుంది సీతమ్మ తత్వం. సేవా తత్పరకు ప్రతీకగా నిలుస్తుంది లక్ష్మణ తత్వం. కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఎదురొట్టి నిలవమని చెప్తుంది హనుమత్ తత్వం. ఇవన్నీ కూడా సకల మానవాళికి కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి అనేక సూచనలు చేస్తూ ఉంటాయన్నమాట. ఈ రామతత్వాన్ని ఎవరైతే ఆకళింపు చేసుకుంటారో వారికి సకల శుభాలు కలుగుతాయని పురాణ వచనాల్లో చెప్పబడింది. ఇక నేలకొండపల్లికి చెందినటువంటి కంచర్ల గోపన్న ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత తదనంతర పరిణామ క్రమంలో ఆయన చేయించినటువంటి ఆభరణాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియంలో సందర్శనకు ఏర్పాటు చేస్తారు. కేవలం శ్రీరామనవమి రోజున మాత్రమే మరి పచ్చల పథకము, ముత్యాల హారము, రామకంటి, లక్ష్మణుడు చేసినటువంటి ముత్యాల పథకం ఇవన్నీ కూడా అలంకరిస్తారు. కొద్దిసేపటి క్రితమే శోభాయాత్రగా మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణానికి తీసుకొచ్చారు. హిందూ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఈ తెలుగు నేలపై వధూవరుల యొక్క పరిచయ కార్యక్రమాలు ఎలా ఉంటాయో ఆ ఎదుర్కోళ మహోత్సవాన్ని కూడా నిన్న సాయంత్రం ఏర్పాటు చేశారు. ఆ ఎదుర్కోళ మహోత్సవంలో స్వామి అమ్మవార్లకు ఒక నిశ్చయ సమయం, అంటే ఇక్కడ శుభ లగ్నం అనమాట. ఆ లగ్నము ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామి అమ్మవార్ల పరిణయ మహోత్సవాన్ని నిర్వహించడానికి ఆలయ వేద పండితులు నిర్ణయించారు. ఆ పత్రాన్ని కూడా అందరి ముందు కూడా చదవడం జరిగింది. అంతేకాదు ఎదుర్కొని అంటే ఎదురెళ్ళి మగపెళ్లి వారిని ఆహ్వానించి వారికి పానకము, వడపప్పు తినిపించి అలాగే వజ్ర వైఢూర్యాలు, కట్టకానుకలన్నీ ఇచ్చి తమ కూతురి యొక్క సుగుణాలను అలాగే రామయ్య యొక్క సుగుణాలను ప్రస్తుతిస్తూ వారి యొక్క వంశం యొక్క లక్షణాలను, వారి యొక్క వారసత్వము, వారి పరాక్రమము వీటన్నిటినీ కూడా మరి ఈ యొక్క ఎదుర్కోళ మహోత్సవంలో నిర్వహిస్తూ ఉంటారు. మనం చూస్తున్నాము స్వామి అమ్మవార్ల వివాహ క్రతువుకు సంబంధించి కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. వేద పండితులు వివాహ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లని సింహాసనం మీద కూర్చోండబెట్టారు. ఇక మిథిలా ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ ప్రాంగణాన్ని మనం చూస్తే కనుక ఎంత అత్యద్భుతంగా గణపతి స్థపతి అనేటువంటి శిల్పకళ ఆచార్యుడు అత్యద్భుత రీతిలో తీర్చిదిద్దారు, అత్యంత సృజనాత్మకతో తీర్చిదిద్దారు. ఆనాడు జనక మహారాజు మిథిలా ప్రాంగణంలో 3 కోటి దేవతలు అలాగే గంధర్వులు, కిన్నెర కింపురుషులు, బ్రహ్మాది దేవతలు వీళ్ళందరూ కూడా సీతారాముల కళ్యాణానికి వేయించేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మిథిలా ప్రాంగణంలో కూడా వారి యొక్క చిత్రాలను దృశ్య రూపంలో చిత్రీకరించారు. ఎంతో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దాదాపు 2 కోట్ల తలంబ్రాలను గోటితో ఒలిచి